సో జనరల్గా అయితే మనకు వీడియో ఎడిటింగ్స్ వచ్చేసరికి హై లెవెల్లో వాడాలనుకుంటే, మీరు ప్రో అవ్వాలనుకుంటే మీరు యూజ్ చేయాల్సిన టూల్స్ ఒకటి అడోబ్ ప్రీమియం ప్రో అండ్ సెకండ్ వన్ వచ్చేసి డెవెన్సీ రిజాల్వ్. సో ఈ రెండు టూల్స్ అనేవి అడ్వాన్స్ లెవెల్ వీడియో ఎడిటింగ్ టూల్ అన్నమాట. సో ఇది చాలా టెక్కీగా ఉంటది, చాలా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. సో అది అర్థం చేసుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ద కోచర్స్ హూ వాంట్ టు ఎడిట్ దర్ ఓన్ వీడియోస్. ఓకే, మీకు కావాల్సింది ఏంటి? యూ డోంట్ వాంట్ టు బికమ్ ఏ ప్రో ఇన్ వీడియో ఎడిటింగ్, రైట్? వీడియో ఎడిటింగ్ లో ప్రో అవ్వాలి అని అనుకుంటే యూ కెన్ గో టు దోస్ టూల్స్. బట్ మీ వీడియోస్ మీరు ఎడిట్ చేసుకుంటే చాలు, మీరు అప్లోడ్ చేసుకుంటే చాలు అనుకుంటే దిస్ అడ్వాన్స్ లెవెల్ టూల్స్ నాట్ యూస్ఫుల్ ఫర్ యూ. సో అడ్వాన్స్ లెవెల్ నుంచి నెక్స్ట్ రేంజ్ కి వచ్చినాక సెకండ్ స్టేజ్ లో మీకుండే వీడియో ఎడిటింగ్ టూల్స్ వచ్చేసి చాలా టూల్స్ ఉంటాయండి, బట్ ఐఎమ్ టెల్లింగ్ ద బెస్ట్ టూల్స్. సెకండ్ వేలో మిడ్ రేంజ్ లో మీకు యూజ్ అయ్యేది ఒకటి ఫిల్మోరా, రెండు v.io అండ్ థర్డ్ వన్ వచ్చి మూవీ. దిస్ 3 ఆర్ బెటర్. ఎందుకు అని అంటే ఇవి ఎడిట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి అండ్ యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. మీకు కావాల్సిన సబ్ టైటిల్స్, ఆటో జనరేషన్ కూడా మీకు ఇక్కడ ఉంటుంది కాబట్టి సో యూ నో నీడ్ టు గో ఎనీ అదర్ టూల్స్. ఓకే, అండ్ మినిమం ఒక 5 to 10 minutes వీడియోస్ ఎడిట్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతాయి. బట్ ఇవన్నీ పెయిడ్ టూల్స్ అండి, మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రావు. మీరు మిడ్ రేంజ్ లో మినిమం ఒక 30 minutes, 40 minutes, 1 hour వరకు కూడా మీ వీడియోస్ ఉంటాయి అని అన్నప్పుడు యూ కెన్ గో టు దిస్ టూల్స్. బట్ మాకు ఈ రేంజ్ కూడా వద్దు, ఇంకా లో రేంజ్ లో చాలా సింపుల్ గా ఈజీగా స్మాల్ వీడియోస్ ని ఎడిట్ చేసుకునే టూల్స్ కావాలి అని అనుకుంటే మొబైల్ ఫ్రెండ్లీ టూల్స్ ఉన్నాయి. సో ఈ మొబైల్ ఫ్రెండ్లీ టూల్స్ లో యూ కెన్ యూస్ క్యాప్కట్, విఎన్ అండ్ ఎడిట్స్ అండ్ వీటా. ఓకే, ఈ టూల్స్ ఉన్నాయండి. వీటి ద్వారా మీరు మీ వీడియోస్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు, లేదా రీల్స్ ను మీరు ఎడిట్ చేసుకోవచ్చు. రీల్స్ కు బెస్ట్ అంటే ఎడిట్స్ అండి, ఎందుకంటే మీరు ఎడిట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం మీరు అందులో వీడియోస్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా సబ్ టైటిల్స్ జనరేట్ చేస్తుంది. చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎడిట్స్ అనేది క్రియేటెడ్ బై ఇన్స్టాగ్రామ్, చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. సెకండ్ వన్ విఎన్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఇందులో సబ్ టైటిల్స్ జనరేట్ చేయాలంటే యూ హ్యావ్ టు పే ద అమౌంట్. సో ఫ్రీగా ఇందులో ఆటో సబ్ టైటిల్ జనరేషన్ లేదు కాబట్టి పేడ్ లో చాలా తక్కువనే ఉంటుంది. మీరు యూజ్ చేయాలనుకుంటే దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకు అని అంటే మొబైల్ వీడియో ఎడిటింగ్ టూల్ కావాలి, బట్ కొంచెం ఎడిట్స్ ఎక్కువ చేసుకోవడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉండాలని అంటే దిస్ ఇస్ ద బెస్ట్ వన్. అండ్ ఇది కాదు అని అనుకుంటే మొబైల్ ఫిల్మోరా కూడా ఉంటుంది. ఫిల్మోరా లో కూడా మీకు మొబైల్ యాప్ ఉంటుంది. ఓకే, సో ఆ మొబైల్ ఫిల్మోరా యాప్ లో కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి ఇక్కడ. బట్ ఇది కూడా పెయిడ్ వన్ అన్నమాట. ఒక ఎడిట్స్ విఎన్ తప్ప ఫిల్మోరా అనేది పెయిడ్ వన్ ఆల్వేస్. ఈ పెయిడ్ టూల్స్ ని మీరు యూజ్ చేయాలని అంటే కొంచెం ఎక్కువ ఆప్షన్స్ ఉండాలంటే యూ కెన్ గో టు ఫిల్మోరా. ఫోర్త్ వన్ క్యాప్కట్ ఉంది, బట్ క్యాప్కట్ అనేది ఇండియాలో బ్యాన్ కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ VPN టు యూజ్ క్యాప్కట్. సో దట్స్ వై నేను దాన్ని లాస్ట్ లో పెట్టాను. బట్ కంపేర్ విత్ ఆల్ మొబైల్ వీడియో ఎడిటింగ్ టూల్స్ కి ఆర్ మిడ్ రేంజ్ వీడియో ఎడిటింగ్ టూల్స్ అన్నిటికన్నా బెటర్ క్యాప్కట్ ఉంటుంది. బట్ ద థింగ్ ఏంటంటే ఇండియాలో బ్యాన్ కాబట్టి సో నేను అది ప్రిఫర్ చేయట్లేదు అంతే. సో బట్ మీరు VPN ఆన్ చేసి యూజ్ చేసుకుంటారంటే క్యాప్కట్ ఈస్ ద బెస్ట్ ఫర్ మొబైల్ ఎడిటింగ్. సో మీరు దాన్ని యూజ్ చేయొచ్చు.